రేవంత్ పాలనలో నిత్యం అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులతో దౌర్జన్యానికి తెగబడుతున్నారు పోలీసులు. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతిపక్ష నాయకులు అనే తేడా లేకుండా అందరినీ అరెస్టులతో నిర్బంధిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు నేడు రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అర్ధరాత్రి అరెస్టుల పర్వానికి తెరలేపారు. హన్మకొండలో బీఆర్ఎస్వీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, విద్యార్థి నాయకులను టీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి విద్యార్థి నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హన్మకొండ జిల్లాకు సంబంధించి ఇటు బీఆర్ఎస్పీ నాయకులను అరెస్ట్ చేసి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, అదేవిధంగా హసన్పర్తి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్పీ విద్యార్థుల తరఫున ఒక పోరాటానికి అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. పూర్తిగా విద్యాశాఖను విస్మరించినటువంటి సందర్భం. రాష్ట్రంలో 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోరాటానికి అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. మొన్న సోమవారం నుంచి ఈ ఉద్యమానికి తెరలేపినటువంటి సందర్భంలో మొదటి రోజు ఏదైతే 8,000 కోట్లకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్లను వెంటనే ఆ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మొదటి రోజు జిల్లా కలెక్టరేట్లకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాలు అందజేసినటువంటి పరిస్థితి. రెండవ రోజు హైకోర్టు న్యాయమూర్తికి లేఖలు రాసినటువంటి పరిస్థితి. మూడవ రోజు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ఇవాళ ఉదయం నుంచే అరెస్టులు అయితే కొనసాగుతున్నటువంటి తీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కనిపిస్తా ఉంది. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విద్యార్థి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తా ఉందని విద్యార్థి నాయకులతో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు, అంటే పూర్తిగా తెలంగాణ ప్రజలకు సంబంధించి వివిధ వర్గాలకు సంబంధించి 420 హామీలు ఇచ్చినటువంటి సందర్భం. అందులో విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి దాదాపు 40 పైచిలకు హామీలు ఉన్నటువంటి సందర్భంలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా పూర్తి స్థాయిలో విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా, అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ బకాయిలను అందించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే విద్యార్థి నాయకులంతా కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రధానమైనటువంటి హామీల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఇవన్నీ కూడా స్కాలర్షిప్లు ఇస్తాం, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నటువంటి హామీతో పాటు 40 రకాల హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఈ విధంగా విదేశాల్లో చదువుకునేటువంటి పేద విద్యార్థులకు సంబంధించి కూడా అద్భుతమైన పథకాలను అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాదు, విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి కుట్రలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానంగా కనిపించినటువంటి తీరు. ఈ క్రమంలోనే పూర్తిగా బీఆర్ఎస్ విద్యార్థుల పక్షాన్ని నిలిచే విధంగా ఒక పోరు బాటకైతే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యా సంస్థల బంద్కు
పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ విద్యార్థి నాయకులను బీఆర్ఎస్ విద్యార్థి నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.